అగో నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇది ఏమన్నా ఇది అనుకున్నావా? టీ గుంజీలు ఏదో పొరపాటు అయిపోయింది. రేపటి నుంచి వాటి టైంకి వచ్చేస్తా. రేపటి సంగతి రేపు చూద్దామమ్మా. ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు వేద్దావా అని, అప్పుడు కానీ రాంగ్ కుదరదు. ఒరే ఒరే ఏమిట్రా ఇది? మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజలు తీయండి. వాడికి నాకు సామ్యం ఏమిట్రా? వాడు తప్పు చేశాడు, తీయొద్దు. మీరు తప్పు చేశారు. నేనేం చేశాను? వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీ గుంజలు తీయమనడం తప్పు కదా. ఒక సినిమా సక్సెస్ కావాలి అంటే అందులో 24 క్రాఫ్ట్స్కి సంబంధించి వర్క్ చేసిన ప్రతి వ్యక్తి ప్రాణం పెట్టి పని చేయాలి. చేసే పని మీద ప్యాషన్ ఉండాలి. మీ పేరులో 3 అక్షరాలే లలిత. నా పేరులో 3 ఉన్నారు. పేరు వెంకట సత్య, అన్నవరం స్వామి, శివ, నేను, సుందరామయ్య మా తాతయ్య. మరి మీ పేరులో ఎవరున్నారు? ప్రస్తుతానికి నేను, మా బాబే. ఇలా సహాయం చేస్తే పుణ్యం, కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి. సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చే టైంకి ప్రేక్షకుడి దృష్టి మాత్రం ముందుగా స్క్రీన్ మీద కనిపించే ఆర్టిస్టుల మీద, ఆ తర్వాత స్క్రీన్ వెనుక ఉండి సినిమాని నడిపించే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ల పైన ఉంటుంది. ఒక్కో సినిమా సక్సెస్ క్రెడిట్ ఒక్కోసారి ఒక్కొక్కరికి దక్కుతూ ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం అందులో పనిచేసిన ప్రతి వాళ్ళకి ఆ క్రెడిట్ ని సమానంగా పంచుతూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో స్వాతిముత్యం కూడా ఒకటి. అందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి, ప్రతి టెక్నీషియన్ కి లైఫ్ ఇచ్చింది. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల. అవార్డ్స్ నే కాకుండా ప్రేక్షకుల రివార్డ్స్ ని కూడా పొందిన చిత్రం ఈ స్వాతిముత్యం. అలాంటి ఎపిక్ ఫిల్మ్ ఈ రోజుకి రిలీజ్ అయ్యి 30 years ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి పెద్దవాళ్లు అభ్యంతరం చెప్పడంతో వాళ్ళని ఎదిరించి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న అమ్మాయి కొన్నేళ్ల తర్వాత విడోగా ఒక కొడుకుతో పుట్టింటికి చేరడం, అక్కడ రకరకాల అవమానాలు ఎదుర్కోవడం, ఈ పరిస్థితుల్లో చిన్నపిల్లాడి మనస్తత్వం గల ఒక అమాయక వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళు లైఫ్లో ఎలాంటి కష్ట నష్టాలను అనుభవించారు, ఫైనల్ గా వాళ్ళ లైఫ్ ఎలాంటి ఆనందాలతో నిండింది అనేదే సినిమా స్టోరీ. ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? సెన్సిటివ్ పాయింట్ ని తీసుకుని దాన్ని 30 ఏళ్ల తర్వాత ఈ రోజుకి అందరికీ గుర్తుండిపోయే విధంగా అద్భుతంగా మలిచిన కె విశ్వనాథ్ గారి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్రతి సినిమా ఒక ఆణిముత్యం. అవును, ఆ సంగీత తాతయ్య గారు ఎత్తిస్తా అన్నారుగా. సరుకులు, కూరలు, ఎంత బరువు. ఇలా మీరే మోసుకురాపోతే ఓ రిక్షాలో పెట్టి తీసుకురావచ్చుగా. ఈ దూరానికి వాడు 4 రూపాయలు అడుగుతున్నాడు.
వాడికి ఇచ్చే బదులు బోల్డ్ అంత పంచదార తెచ్చుకోవచ్చు కదా. ఇది మా గుడిలో ప్రసాదం, చక్కెర పొంగల్. మా కూడా ఈ ఊర్లో కూడా మీకు గుడి ఉందా? తాతగారు నాకు గుడిలో ఉద్యోగం ఇప్పించారు. 300 జీతం, 100 రూపాయలు అడ్వాన్సు, ఈ సరుకులు పోను, మిగతా డబ్బు చెమట కదా తడిచిపోయింది. ఈ డ్రెస్ కూడా అదే. ఇక నుంచి మన వంతు కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట. రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో, చాలా డబ్బు మిగిలిపోతుంది. అది పెట్టుకుని రోజు 2 పూట్ల నువ్వు రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు. ఇలా డబ్బులు దాచుకుంటూ వెళ్ళాం అనుకో, ఒకరోజు, ఇది రహస్యం, అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అమ్మకు చెప్పద్దు, తర్వాత చెప్తాం. ఒట్టు చెప్పకూడదు. బాలసుబ్రహ్మణ్యం, ఏంటి? నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా? అవును. మరి ఎందుకు లలిత ఏడుస్తోంది? బాబు ఏంటమ్మా? ఇలారా. ఏంటి నేను చక్కగా నవ్వుతుంటే శివి ఏడుస్తున్నా అంటున్నాడు? ఏడుపా? నిన్ను స్కూల్లో చేర్పించినందుకు, మన ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? చెన్నైలోని ఒక స్టూడియోలో టెక్నీషియన్గా సినిమా జీవితాన్ని ప్రారంభించిన కె విశ్వనాథ్ గారు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి ఆ తర్వాత ఏఎన్ఆర్ యాక్ట్ చేసిన ఆత్మగౌరవం సినిమాతో డైరెక్టర్గా మారారు. 1976లో రిలీజ్ అయిన సిరిసిరి మూవా సినిమాతో ఆయన డైరెక్టర్గా మంచి గుర్తింపు పొందారు. డైరెక్టర్గా ఆయన సినీ ప్రయాణం సిరిసిరి మూవ నుంచి శుభప్రదం వరకు నిరాటంకంగా సాగింది. వాటిల్లో కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా దర్శకుడిగా ఆయన మాత్రం ఏ సినిమాకి ఫెయిల్ అవ్వలేదు. ఆయన ప్రతి సినిమా ఒక ఎపిక్. కె విశ్వనాథ్ గారి సినిమాల్లో మ్యూజిక్కి ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. మీరు రోజు ఇలా సాధన చేస్తారా? ఇప్పుడే మొదలు పెట్టాను. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా. నేను ఇంక నేర్పేదే ఉంది. మీరింత బాగా పాడుతుంటే. వైషజ్యం, మందరం. అదేంటండి, మీరు పక్కనుంటే నేను గొంతు విప్పితే చాలు మంచి రాగం అయిపోతోంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే, మధ్యమావతి. ఇది మా సంబరాల్లో పాడుకునే సీతం వారి పాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సౌవాడల్లి నవ్వాలమ్మ. సువ్వి
సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వా సవాడల్లే నవ్వాలమ్మా సువి సువి సువ్వాలమ్మా సీతాలమ్మా సువి 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 సువాలమ్మ సీతాలమ్మ అండాదండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిన్ను కొండ కోనల కుదిలేశాడా గుండెలేని మనిషల్లే నిన్ను కొండ కోనల కుదిలేశాడా అగ్గిలో నాడుకి పూ మొగ్గాలగా తెలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేల. కమల్ హాసన్ అమాయకుడిగా చిన్నపిల్లాడి మెంటాలిటీ కల వ్యక్తిగా కమల్ నటన ఈ సినిమాలో సింప్లీ సూపర్. ప్రయోగాలు చేయడంలో కమల్ ఎప్పుడూ ముందుంటాడు. ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ నవరసాలు అవలీలగా పండించగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్లోనూ కమల్కి మంచి కమాండ్ ఉన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. 3.5 yearsకే బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన కమల్ సినీ ప్రయాణం సుదీర్ఘం. ఇంకా స్వాతిముత్యం అంటే ఒక మ్యూజికల్ హిట్ కూడా. అందులోని 7 పాటలు 7 ఆణిముత్యాలు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆ పాటలు అంతే ఫ్రెష్నెస్తో మనల్ని రీఫ్రెష్ చేస్తాయి. తన సంగీతంతో ఇళయరాజా స్వాతిముత్యానికి ప్రాణం పోశారు. పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబో, అమ్మ నన్ను తిట్టింది బాబో, ఊరుకో నాన్న నిన్నూరడిల్సనేనున్నా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారమ్మా. నల్లనయ్య కనరాక తెల్లవారు నిదరోక, తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో, వెన్నకై దొంగల వెళ్ళితివేమో, మను తిని చాటుగా దాగితివేమో, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆ కొంటినో వెర్రినో చూడు నోరు ఆ వెర్రిది అమ్మేరా, వెర్రిది అమ్మేరా, పిచ్చిదామె కోపంరా, పచ్చి కొట్టి వెళ్దా
పిచ్చి కొద్దిపోయామా పాలవరు ఇస్తారు కదూ బూచాడికి ఇచ్చామా బుగవారు కడతారు చెప్పు అమ్మతోని ఉంటాము అమ్మను వదిలిపోలేము అన్నమైన తింటాము తన్నునైనా తింటాము కొట్టమా కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టు కొట్టు చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారు నాన్న ఎవరమ్మా స్వాతిముత్యం చిత్రంలో నటించిన చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్కి తనదైన శైలిలో ప్రాణం పోశారు. కమల్, రాధిక, నిర్మలమ్మ, శరత్ బాబు, వై విజయ, జేవి సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు, సుత్తి వీరభద్రరావు, వరలక్ష్మి ఇలా ప్రతి వాళ్ళు ప్రతి క్యారెక్టర్ ఈ రోజుకి గుర్తుండిపోయింది. అల్లాకు బాగా దండం పెట్టుకుని మంచి తాయితు కట్టండి. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ సుబ్హానల్లాహ్ 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 సుబ్హానల్లాహ్. ఒరే 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 ఆగరా ఒరే శివయ్య ఒరే కాలు కాలిపోతా రా ఒరే ప్రమాదం రా ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉంటే మంచిదేమో. శివయ్య ఒరే శివుడు చూడు మీ నాయనమ్మ కంగారు పడుతోందిరా చూడు. నాన్న శివ ఎలా ఉందిరా? ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? వాడికేం పర్వాలేదమ్మా, హాయిగా నిద్రపోతాడు. అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా. జాగారం చేయకుండా కాసేపు నడుము వాల్చు. ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో, వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం, అది తీరేసరికి మరొకటి. ఈ సేవతోనే సరిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ. మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి, సాధన కావాలి. అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం. మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించి నిప్పుల్లో దూకాడంటావు? వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం, జన్మతః యోగి, మహాజ్ఞాని. అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు. ఇంతకంటే నీకేం కావాలి చెప్పు. ఇలా ప్రతి ఆర్టిస్ట్ ప్రతి క్యారెక్టర్ ఈ రోజుకి 30 ఏళ్ల తర్వాత కూడా అందరికీ గుర్తుండిపోయేలా చేయగలగడం స్వాతిముత్యం గ్రేట్నెస్. తులసికోట దగ్గర ఇప్పుడు ఎందుకు పట్టుకోరా? వెళ్లే ముందు ఆ తులసి సమక్షంలో నీ ఊళ్ళో కళ్ళు మూస్తే జన్మ జన్మలకి మీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట. లలిత, ఇప్పుడేం వెళ్ళిపోతున్నావేంటి? ఏ వద్దా? కాదు, ఒక 2 నెలలు ఉండకూడదు. ఎందుకు? ముక్కోటి ముక్కోటి ఏకాదశి వస్తుంది. అప్పుడైతే సరాసరి స్వర్గానికే వెళ్ళిపోవచ్చు.
అందుకే అంతవరకు ఆ దేవుడు ఉంచొద్దు. లలిత 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 పోనీ ఒక నెల ఉండు, ఒక నెల ఉండు. మన కోడలు కడుపుతో ఉంది కదా, మనముని చూసి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పటి నుంచి తులసికోట దగ్గర ఎందుకు? చలిగా ఉంది, లోపలికి వెళ్ళిపోతా. మండే కట్టెలతో చలి కాచుకుపోయేదాన్ని. ఒళ్ళు కట్టినా పర్వాలేదు, అంతవరకు ఇక్కడేమి ఒళ్ళో పడుకునేవాడి. లలిత లలిత ఏంటిది? వద్దు వద్దు. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి ఈ సహనశీలికి భూమాత లాలి రాజీవ నేత్రుని రాజీవ నేత్రునికి రతనాల లాలి ఈ ప్రేమ మూర్తికి కన్నీటి లాలి 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 బాలు ఈ సహనశీలికి భూమాత లాలి కారుణ్యమూర్తికి కన్నీటి లాలి నా ఊపిరౌని నా ఊపిరౌని చిరుగాలి లాలి నా కంటి జ్యోతికి రవికాంతి లాలి సుగుణాల రాశికి గగనాల లాలి దేవునికి పంచభూతాల లాలి 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 నా దేవతకు పంచభూతాల లాలి